చందనవెల్లి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారములు. బీసీ మహిళగా అవకాశం రావడం పట్ల నేను చాలా సంతోషిస్తున్నాను. చందనవెల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కత్తే గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని చున్నాను. మరి చందనవెల్లి గ్రామంలో ఎన్నికల ప్రచార భాగంగా గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పి మేము మీ ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా గ్రామంలో ఒక మార్పును తీసుకురావాలని చెప్పి ప్రజానీకం చాలా కోరుతున్నది. మీరు ఇప్పటి వరకు కొందరు ఇంటర్వ్యూ తీసుకున్న సందర్భంలో జరుగుతున్నటువంటి అన్యాయము, జరుగుతున్నటువంటి వారి యొక్క సాధక బాధకాలను వాళ్ళు వెలిబుచ్చినటువంటి సందర్భం. అయితే నేడు మనం ఏమంటున్నామంటే, ఇక్కడ గతంలో వాళ్ళు పదవులు అనుభవించి మళ్ళీ పదవులు కావాలని చెప్పి మన ముందుకు వచ్చారు. మనం ఒక్కటే అంటున్నాం, మీరు సక్రమైనటువంటి పనులు చేస్తే ప్రచారం లేకుండా గెలవాలి. ప్రచారమే అవసరం లేదు. నువ్వు పని చేసినావు, ప్రచారం ఎందుకు? అవతల ప్రచారం చేస్తుంటే అడ్డగించేటువంటి దౌర్భాగ్య పరిస్థితి, సంస్కృతిని ఏర్పాటు చేసేటువంటి సందర్భం చందనవెల్లిలో ఏర్పడ్డది. అలాంటి సందర్భానికి చరమగీతం పాడాల్సినటువంటి సందర్భం వచ్చిందని చెప్పి ఈ ప్రజానీకం తెలియజేస్తున్నది. ప్రచార భాగంలో మహిళలు వాళ్ళకు స్వేచ్ఛ లేని వాతావరణాన్ని కల్పిస్తున్నారు. వాళ్ళు స్వేచ్ఛాయుతంలో వాళ్ళకున్నటువంటి సందర్భం, వాళ్ళకున్నటువంటి అవకాశాన్ని అనుభవించడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో మహిళల్ని అడ్డగించి నీవు ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నేనేం చేయలేదన్నటువంటి ఆ మాట అనడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే నువ్వు అన్నీ చేసినటువంటి సందర్భం ఉంటే వాడు ఎందుకు వెళ్తాడు? అన్ని సౌకర్యాలు నువ్వు కల్పిస్తే వాడు ఎందుకు వెళ్తాడు? అలాంటి ఛాలెంజ్ తీసుకోమని నేను చెప్తున్నాను. నేను ఇంట్లో కూర్చొని గెలుస్తానే ఛాలెంజ్ తీసుకురా. ఇంటింటికి వెళ్ళకు, ఇంటింటికి వెళ్ళాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే 20 ఏళ్ళ సంది అన్ని సమకూర్చినటువంటి సందర్భం ఎప్పుడు చెప్తున్నావో ఆ సందర్భానికి నేను ప్రతి సవాలుగా విసురుతున్నాను. ఎప్పుడైతే మనం సక్రమంగా మనం అన్ని సమకూరుస్తామో మన ఇంట్లో ఎవ్వరు కూడా మాట్లాడరు. గ్రామం నీకు ఒక కుటుంబం, గ్రామస్తులందరూ మన కుటుంబ సభ్యులు, వాళ్ళకి అన్ని సమకూర్చినట్టే వాళ్ళు బయటికి ఎందుకు వెళ్తారు? వాళ్ళని నువ్వు అడ్డగించే పరిస్థితి, అలాంటి సంస్కృతిని నువ్వు ఎందుకు తీసుకొస్తున్నావు అనే గంట మీ ముందు తెలియజేస్తున్నాను. ఇంకా కూడా చెప్తున్నాను, ఒక ఈ పార్టీ వ్యక్తి అవతలి పార్టీ ఇంటికి దావత్కి వెళ్తే శుభ సందర్భంలో ఉన్నటువంటి కష్ట సందర్భంలో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఇంటికి వెళ్తే నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే దౌర్భాగ్య సంస్కృతిని ఏర్పాటు చేయడం సంస్కృతి ఆవయ్య, ఇది కరెక్టేనా? ఈ నాగరిక సమాజంలో ఉన్నటువంటి సంస్కృతి, ఇలాంటి నాగరిక సమాజం ఏర్పడాలన్నీ ఇలాంటి దౌర్భాగ్యులు ఉంటారని చెప్పి అంబేద్కర్ ఈ ఓటును, ఈ రాజ్యాంగాన్ని నిర్మించిండు. లేకపోతే ఈ పేద బడగు బలహీన వర్గాల బిడ్డలందరూ నాశనం అవుతారు, కష్టాలలో ఉంటారని చెప్పి ఇలాంటి వాళ్ళ కోసమే ఆలోచన ఈ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిండు. అలాంటి సందర్భాన్ని మీరు గమనించండి. నేను ఒక్కటే మీకు చెప్తున్నాను, నువ్వు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలనైతే ఎప్పుడు తిరగనియరు, అదే ప్రజలు తిరగబడతారని కూడా నేను తెలియజేస్తున్నాను. మీకున్నటువంటి ఆలోచన, ఈ బూర్వా పద్ధతులు, వెనకట్టుకున్నటువంటి ఆలోచనను మనం దూరం చేసుకోవాలి. నేను సవినయంగా మీకు తెలియజేసేది ఏంటంటే, మనం అందరం కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉండాలి. స్వేచ్ఛాయుతలో తన భావాలను తను చెప్పనియండి, తనకున్నటువంటి ఆలోచనలు వాళ్ళు చెప్పనియండి. వాళ్ళకు అడ్డుపడే పరిస్థితిని తీసుకురావద్దని నేను చెప్తున్నాను. ఎందుకు మీరు ఎందుకు ఆ రకంగా ఇప్పుడే ఇంతకుముందు చెప్పారు, ఇళ్ళల్లో కూర్చొని వెళ్ళి వాళ్ళని బతిలాడి చెయ్యాల్సినటువంటి అవసరం నీకు లేదని చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు అన్నీ సమకూర్చినటువంటి వ్యక్తివి. ఇలా వ్యక్తిగతంగా కాదు నేను చెప్పాల్సింది, ఒక సిద్ధాంతాన్ని నేను ఆలోచన చేస్తున్నాను. సిద్ధాంతపరంగా మనం పోదాం, వ్యక్తిగతంగా అవసరం లేదు. సిద్ధాంతం అనేది చాలా గొప్పది. ఆ సిద్ధాంతపరంగా మనం వెళ్దాం. ఏ సిద్ధాంతం? ఎన్నికల సిద్ధాంతం. ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రచారం చేసుకుందాం. ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళ భావాలను విందాం, వాళ్ళ భావాలకు గౌరవం ఇద్దాం, వాళ్ళ భావాలను వ్యక్తపరచనిద్దాం. అది ఇవ్వకుండా నిర్బంధంలో దౌర్భాగ్యమైనటువంటి సంస్కృతి చందనవెల్లిలో చెయ్యొద్దని చెప్పి నేను మీకు, ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ, ఒక వ్యక్తి కానీ తనకు కూడా కొన్ని అధికారాలు,
పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ అధికారం రావాలి. అధికారం వచ్చినప్పుడు తప్పకుండా ఆ పద్ధతిలో మేము ఆ సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం, ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాలకు జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు. ఇది ఎందుకంటే గుర్తుతో ఉంటేనేమో ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, దాని గురించి మనం మాట్లాడాలి. ఇవాళ చిన్నటువంటి గ్రామంలో జరుగుతున్నట్టు స్థానిక ఎన్నిక సర్పంచ్కి 6 పథకాలకి ఏం సంబంధం? అయితే 6 పథకాల గురించి మీరు మాట్లాడేటప్పుడు నేను కూడా కొన్ని మాట్లాడుతున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 14లో చేసినటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, దళితునికి 3 ఎకరాలు ఇస్తున్నాడు, ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నాడు. అంటే ఇట్లా చాలా ఉన్నాయి. వాటిని ఎక్కడన్నా మనం అమలు పరిచరా? అయితే మరి దాన్ని కూడా మనం ప్రచారంలోకి తీసుకోవాలా? నేను తీసుకోను. ఒక విఘ్నునిగా ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను నేను దూరం పెడతాను. ఎందుకంటే స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకుందాం. స్థానికలు ఉన్నటువంటి అంశాలను మీరు చేసినట్టయితే ఇవాళ నేను ఒకటి మీకు చెప్తున్నాను, ఎలాంటి ప్రచారం లేకుండా నువ్వు గెలిస్తేనే నువ్వు అన్ని పనులు చేసినట్టు లెక్క. నువ్వు ఇంత మభ్యపెట్టి ఇంత భయపెట్టించి ఇళ్ళల్లో కూర్చొని ప్రచారానికి వచ్చి ఆడవిళ్ళలావయ్యా నువ్వు అడిగేది, ఆడవిళ్ళల్లా నువ్వు అడిగేది అనేది నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ప్రశ్నించు. ఇదే మీడియాలో అందరి మీడియాలు పిలుస్తాం, గ్రామ పంచాయతీకి రండి, కూర్చొని మాట్లాడదాం. నీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో, 20 సంవత్సరాలు ఏం చేసినావో, 2 ఏళ్ళ నేనేం చేసినట్టు అని చెప్పి నా మీద ప్రచారం చేస్తే నాకు అధికారమే లేదు. నేనేం చేస్తాను? అసలు ఏ విధమైనటువంటి ఆలోచన ఉండాలి? వాళ్ళు చెయ్యలేరు అనటానికి అవకాశం ఎక్కడుంది? నువ్వే కదా అన్ని పక్కలు. అయితే ప్రభుత్వాన్ని విమర్శిస్తే విమర్శించుకో నాకు, కానీ ఆ రకమైనటువంటి విమర్శలు చేయకూడదని చెప్తున్నాను. తర్వాత గత ప్రభుత్వం నుండి గత కొన్ని సంవత్సరాల నుండి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండ్లు, ఇందిరాగాంధీ రాజశేఖర రెడ్డికి ఇచ్చిన ఇండ్లు నాకు పరిచయం లేనప్పటి నుండి ఇందిరాగాంధీ మా దగ్గర ఉన్నటువంటి 1200 ఎకరాల పొలాన్ని ఇందిరాగాంధీ వంచింది, మహిళా ప్రైమ్ మినిస్టరే పంచింది. మరి అలాంటి పొలాలను గుంజుకున్నది ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లాగే అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి, అదే గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి మహిళా శకుంతల దేవి గారు, మరి వీళ్ళే ఇప్పుడున్నటువంటి ప్లాట్లు ఇచ్చారు. గమనించండి, ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూనే ఉంది. అదేవిధంగా రేపు కూడా రాబోయే సర్పంచ్ నవనీత గారు, అదే మహిళ గారు రేపు ప్లాట్లు పంచుతారని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చడమే తెలుసు, గుంజుకోవడం మాత్రం వాళ్ళకి తెలుసు. గుంజుకున్నారా లేదా అనేది ఇప్పుడు మీకు సభాముఖంగా తెలియజేస్తారు. ఇంకొక విషయం, గత ఎమ్మెల్యే ఎన్నికలలో మీ ఊరికి ప్లాట్లు ఇచ్చి ఊరంతా ప్లాట్లు ఇచ్చిన తర్వాత ఎన్నికలు వస్తాడా అన్నాడా? మీరు గమనించండి. అన్నాడా లేదా? మరి ఇలాగా ప్లాట్లు పంచకుండా ఎందుకు వచ్చిండు మనం అడగాల్సినటువంటి అవసరం. అవునా లేదా? ఎమ్మెల్యే ఎలక్షన్లలో ప్లాట్లు నేను ఇస్తున్నా, ఎమ్మెల్యేకి వేయండి నేనే ఇస్తున్నాను అన్నప్పుడు, ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎందుకు ఇవ్వలేడు? మరి ఎందుకు వస్తున్నాడు ఎన్నికలలో? వస్తున్నాడు. అయితే ఇంకొక విషయం చెప్తున్నాను, ప్లాట్లు ఇస్తా అని అంటున్నాడు. ఇవ్వండి, మేము గౌరవిస్తాం. కానీ వార్డు మెంబర్ మొదలుకుంటే సీఎం వరకు వాళ్ళే ఉన్న రోజులల్లో మీరేం చేసారు? ఆ రోజు ఇస్తే మిమ్మల్ని వద్దన్నోళ్ళు ఎవరు? అలాంటి సందర్భాన్ని విస్మరించి బాగా మీకు నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే 10 గుంటలు ఇచ్చినా మళ్ళీ ప్లాట్లు ఇస్తా అని మేమందరిని మభ్యపెట్టి మళ్ళీ దండుకొని అధికారాన్ని చేపట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అంశం. అయితే 10 గుంటలు ఎవరికి ఇచ్చారు, ఎట్లు ఇచ్చారు అనేది కూడా మనం ఆలోచన చేయాలి. 10 గుంటలు ఎట్లు ఇచ్చారంటే, ఈమెకు 4 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు చేసి ఉండి ఆ ఎక్కెకర వంచుడు, ఆ ఎక్కెకర పంచి తన లబ్ధి కోసం వీళ్ళనంతా అన్యాయం చేసి, పెంటమ్మ ఉంది,
పెంటమకు 5 ఎకరాలు ఉన్నటువంటి దాన్ని 3 ఎకరాలు ఇచ్చి 2 ఎకరాలు గుంజుకొని మిగతా వాళ్ళకి ఇచ్చాను. ఆ ఇచ్చుడు కూడా మేమందరము చివరికి మన ఊరోళ్ళు మనము చలో ఇదంతా గొడవెందుకు జరిగిందని చెప్పి మేము కాంప్రమైజ్ అయ్యి ఒప్పుకుంటే నేను నువ్వు ఇచ్చినావు. కానీ ఇవాళ ఇదే సందర్భం నేనెందుకు ఇచ్చిన అందరం ఇస్తామని చెప్పి మాతోనే అంటాడు. నీతోనేమో నేను ఇచ్చాడు. నేను అనే పదము నీ ఇంటి జాగా ఇచ్చినాడు చెప్పాలి, నీ పొలం ఇచ్చినాడు చెప్పాలి. నేను అనే మాట నేను అన్నాడు లోకంలో లేడు. నేను అనే పదం మీరు ఎలా ఇచ్చారు, నేను అనే పదం మీరు ఎలా వాడతారు? మేము ఇచ్చినమానండి, మా గ్రామస్తులం ఇచ్చినమానండి, మా పెద్దలందరూ కలిసి ఇచ్చినమాని చెప్పండి. ఇది తెలియక మాట్లాడుతున్నావా తెలిసి మాట్లాడుతున్నావా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ రకంగా మాట్లాడకండి. ఆ రకంగా మాట్లాడినట్టయితే ఇదే ప్రభుత్వం ఉన్నప్పుడు ప్లాట్లు ఇచ్చే సొయ్య ప్రభుత్వానికే లేకుండే. ఆ ప్లాట్లు ఇచ్చే ఆలోచన నేను తీసుకొచ్చిన, నా సభ్యులు తీసుకొచ్చారు, మా సంఘం తీసుకొచ్చింది. ఇవాళ మేము ఇస్తామని మాట మీకు ఎక్కడిది? ఇదే ప్లాట్లను మా ప్రభుత్వం ఉంది, మేమున్నాం, మేమే తీసుకొస్తామని చెప్పి గంటాపతంగా చెప్తున్నా. అదే దిశలో ప్రయాణం అవుతాను కూడా మీకు చెప్తున్నా. 11 మంది అందరం గెలుస్తున్నా. ఇంకా కొన్ని గ్రామ విషయాలు చెప్తున్నాను. పారిశుద్ధం పాడైపోయింది, దోమలు నిండిపోయినాయి. ఇక్కడ ఏం జరిగిందంటే పారిశుద్ధ్యానికి ఒక వెహికల్ ప్రభుత్వం ఇచ్చింది. ఎప్పుడు? గత ప్రభుత్వం ఉన్నప్పుడు. అయితే అది 2019 2020లో అది యాక్సిడెంట్ జరిగింది. 2020లో యాక్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని కూడా కార్ఖానలో పెట్టాడు. గత పాలక వర్గం 2023 జనవరిలో మిగిల్చింది. 2020-21లో పడ్డటువంటి కార్ఖానలో పడ్డటువంటి వెహికల్ తీసుకురాకుండా వాళ్ళ వెహికల్తో ఉపయోగించి దాన్ని విస్మరించి ఇప్పటి కూడా దాని బిల్లు కట్టక దాన్ని తీసుకురాకుండా అక్కడనే ఉంచి ఇప్పుడేమంటారంటే పారిశుద్ధ్యం పోయింది, పారిశుద్ధ్యాన్ని ఎవరు చేస్తారు అంటారు. మరి నువ్వు ఆ కార్ఖానలో పడ్డప్పుడు పదవిలో ఉన్న 2 సంవత్సరాలు ఆ వెహికల్ ఎందుకు తీసుకురాలేదు? ఆ వెహికల్ తీసుకొస్తే ఇలా జరిగేది కదా. అయితే మనం ఏమంటున్నాం అంటే సార్ బండి యాక్సిడెంట్ అయితే నా సొంత బండి పెట్టి గ్రామానికి సేవ చేసిన ఈ లెక్కల గొప్పలు చెప్పుకుంటాడు ఆయన. అదే చెప్తున్నా. అయితే మనం అందరం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ అందరం కష్టపడేటోళ్ళకు కష్టపడి ఎందుకు చేస్తున్నాం మన సంసారాలు అంటే రేపు మన పిల్లలకి ఏదో కూడబెట్టాలని చేస్తున్నాం. ప్రభుత్వము ప్రజలు నీకు పదవి అండగడితే గ్రామానికి ఇచ్చే భవిష్యత్తు నువ్వు కనీసం ఒక పారిశుద్ధ్యమైనటువంటి వెహికల్ ఉంచలేకపోయినటువంటి దౌర్భాగ్యం నీది. మరి ఆ రకమైనటువంటి దాన్ని విస్మరించి మరి దోమలు వస్తున్నాయి, అది వస్తున్నాయి, ప్రతి దానికి మనం కొన్ని పరికరాలు ఏర్పాటు చేస్తాం. ఆ పరికరాలు భవిష్యత్తు కాలానికి ఉపయోగపడతాయని చేస్తాం. మరి నువ్వు చేసింది ఏంది? ఒక ట్రాక్టర్ని తీసుకురాలేని పరిస్థితి. అయితే ఇక్కడ మనకు నిధులు సమకూరణ చాలా చక్కగా ఉంది గ్రామానికి. మరి ఆ నిధులను ఖర్చు పెట్టి ఆ ట్రాక్టర్ ఎందుకు తీసుకురాకపోలేవు? ఇదొక బ్లాక్ మెయిల్. ఆ ట్రాక్టర్ ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఆ ట్రాక్టర్ పక్క పెట్టి నా ట్రాక్టర్ తిరిగితే ఊరందరూ అయ్యో ఆయన ట్రాక్టర్తో ఇవన్నీ తీస్తున్నామని దాన్ని మన సొంతం చేసుకోవటానికి. అది కాదు, నీకు ఇచ్చేటువంటి ప్రభుత్వం నీ అధికారంలో ఉన్నటువంటి వెహికల్ నువ్వు తీసుకురాకపోతే అసమర్థత పాలన నీకు చెప్తున్నాను. నువ్వు అసమర్థతనే దాన్ని నువ్వు కప్పిపుచ్చుకోవటానికి ఎలా ఈ జనాలందరికీ ముందరికి వెళ్ళి అసలు చెప్పడానికి ఎలా వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మిగతా గ్రామాల కన్నా మనది భిన్నంగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. మన ఆదర్శ గ్రామంలో నెంబర్ 1 ఉండాలి అనేటువంటి ఆ ఆదర్శ గ్రామానికి ఉన్న పారామీటర్స్ ఏమైతే ఉంటాయో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేస్తా అని చెప్పి అయితే ఇక్కడ వచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ ఇంకా కూడా మా అభిమానులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ రాలేరు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరూ విన్నవించుకోవడం ఏదంటే ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు, మార్పు కావాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. అయితే ఇక్కడ జనాలందరూ కూడా మా యువకులు ఇంకా రకరకాల మందులు కూడా మా ప్రజాధికం ఏమంటున్నదంటే నేను రిటైర్డ్ అయ్యి ఉద్యోగ విరమణ చేయిన తర్వాత
ఈ ఈ పోటీలో నిలుస్తున్నాను. వాళ్ళకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎప్పుడు కూడా కొత్త రక్తము కొత్త నీళ్ళు వస్తుంటానే ప్రవాహం జరుగుతుంటుంది సవ్యంగా. కనుక నేను ఈ ఒక్కసారి నిలబడుతున్నా అని చెప్పి తెలియజేస్తూ, రాబోయేటువంటి ఎన్నికలలో వివిధ రకాల రిజర్వేషన్ రావచ్చు. ఆ రిజర్వేషన్ ప్రకారంగా యువకులను అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంగా కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు మళ్ళీ కూడా అవకాశం ఇచ్చి ఆ రకంగా ముందుకు పోతాం. తర్వాత ఇప్పుడు మా సతీమణి నవనీత గారిని ఎన్నికల బరిలో నిలబెట్టాం. మరి మీరందరూ అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించి మరి నా గుర్తు కత్తెర గుర్తు, ఆ కత్తెర గుర్తుతో పాటు 10 మంది వార్డు సభ్యులను మన ప్యానెల్ తరఫున అందరిని వెన్నుకుంటూ 10 మందిని ప్లస్ కత్తెర గుర్తు, మిగతావి గ్యాస్ అండ్ గౌను ఆ గుర్తులునే అవన్నీ వివరిస్తాం. ఆ ప్రకారంగా అందరికి ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించి, మీ గెలుపు దేనికి సంకేతం అంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి సమగ్ర గ్రామ మౌలిక వసతుల అభివృద్ధి, మరి ప్రజానికానికి కావలసినటువంటి ప్రాథమిక అవసరాలు, వీటన్నిటినీ ఈ సమస్యలన్నిటినీ తీరుస్తామని చెప్పి మీకు హామీ చేస్తూ విన్నవించుకుంటా. ఫ్యాక్టరీలు వచ్చినటువంటి సందర్భంలో ఫ్యాక్టరీలు వచ్చినటువంటి సంతోషం ఎంతమందికి ఉందో నాకు తెలియదు. రేపు రాబోయే కాలంలో ఫ్యాక్టరీల వల్ల వెదజల్లేటువంటి కాలుష్య వాతావరణము ఎంత భయంకరంగా ఉంటుందో మేము తెలిసిన వాళ్ళం ఆలోచన చేస్తే అది చాలా భయంకరంగా ఉంది. అలాంటి దాన్ని కూడా మేము దాన్ని నిర్మించడానికి శాయశక్తులు పనిచేస్తాం. ఒక సింపుల్గా ఒక ఉదాహరణ తీసుకుందాం. కుందన్ ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పడ్డ తర్వాత కుందన్ ఫ్యాక్టరీలో వెలువడేటువంటి వెదజల్లే కాలుష్యాన్ని గ్రామంలో ఉన్నటువంటి యూత్ అందరూ బాగా ముందుకొచ్చి దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఆ వ్యతిరేకత మా ప్రజల్లో ఇంకా బలంగా రోజు రోజుకు పెరుగుతుంది. నివురు కప్పిన నిప్పులాగా అది ఎప్పుడు బయటపడుతుందో మనకు తెలియదు, కానీ చాలా బలంగా ఉంది. ఆ ఫ్యాక్టరీని ముయ్యాలని చెప్పి ఏర్పాటు చేస్తున్నాం. ఈ సందర్భంలో నేను ఏం చెప్తున్నానంటే, ఆ ఫ్యాక్టరీని మనం అందరం పోయి ఆడ కూర్చుంటే ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది మీరే, ఫ్యాక్టరీకి తలమిచ్చింది మీరే, ఆ ఏ ఫ్యాక్టరీ పెడతారో ఏం తయారవుతుందో పెట్టింది మీరే. మళ్ళీ వచ్చి ఆడ కూర్చోవడం ఎంత దౌర్భాగ్యమో నాకు అర్థం కాలే. బంద్ చేయమని మనమేమంటున్నాం, ప్రజానీకాన్ని తెలియజేసేది ఏంటంటే, మాజీ సర్పంచ్ గారే దాన్ని ఏర్పాటు చేశారు. మాజీ సర్పంచ్ గారికి దాని దిశ నిర్దేశం అన్నీ ఆయన్నే చేశాడు. మరి అప్పుడు తెలియదా ఈ ఫ్యాక్టరీ ఏమొస్తుంది, ఎంత కాలుష్యం వస్తుంది తెలియదా? దానికి సమాధానం ఏంది ఆయనదంటే, ఉదాహరణ చెప్తున్నా, నాకు చెప్పినటువంటి ఇవి తయారు చేస్తామన్నాడు, ఏదో ఒక వస్తువు తయారు చేస్తామన్నారు, లేదా వేరే వస్తువు తయారు చేస్తున్నారు, దానివల్ల వస్తుందని సమర్థించి చెప్తున్నాడు. దాన్ని మనమేమంటున్నామంటే, ఏదే ఒక ఫ్యాక్టరీ ఒక పేపర్ బాండ్ మీద ఒక రిజిస్ట్రేషన్ అయినటువంటి తయారైన వస్తువులనే తయారు చేస్తారు. ఇంకో వస్తువు తయారు చేస్తే ఇమీడియట్గా మూతపడుతుంది. ఇది ప్రజలకు తప్పుదో పట్టించడానికి మాత్రమే చెప్తున్నటువంటి అంశం. నేనేమంటున్నంటే, మనం ఫ్యాక్టరీ దగ్గర కాదు పోవాల్సిందే, మాజీ సర్పంచ్ గారి దగ్గరికి పోవాలి. మనం ఫ్యాక్టరీ తెచ్చింది నువ్వు, ఇచ్చింది నువ్వు, కొట్లాట పెడితే ల్యాండ్ లిటిగేషన్ ఉంటే తీర్చింది నువ్వు, దాన్ని నువ్వే తీర్చాలి. ఆ రకంగా పోవాలి. కానీ నువ్వు మా దగ్గర వచ్చి కూర్చోవడం ఏందయ్యా? మీరు మా దగ్గర వచ్చి ఫ్యాక్టరీ బంద్ చేస్తాం రెండరకం ఎందుకు? మేమే మమ్మల్ని పిలుచుకొని పో, నువ్వు నాయకత్వం వహించు, నీ దగ్గరకు వస్తాం మేము. అది ప్రజానీకానికి తెలవాలి. అది తెలియక ఎవరో చేస్తున్నారు కాదు, తెచ్చింది ఆయన్ని, ఇచ్చింది ఆయన్ని, బంద్ చేయాల్సింది కూడా ఆయనే. నువ్వు బంద్ చేయడానికి ముందుకు రా, మేమందరం సహకరిస్తాం. నాకు పార్టీ వద్దు, 10 వద్దు, బంద్ చేస్తాను ముందుకు రా, నీ ఎంబడి నేను 10 మందిని తీసుకొని వస్తాను. అది నీకు నేను చెప్తున్నటువంటి విషయం, దాన్ని ముందుకు తీసుకురా. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. అందుకని మీకు నేను మనవి చేస్తూ తెలియజేస్తున్నా, మీరు తప్పు మాటలు ఇతరుల మీద చెప్పకండి. నేను మీకు తప్పు మాటలు చెప్తలేను. నేను చెప్పినటువంటి మాట ఒక్కటిగా తప్పు ఉంటే మనం పంచాయతీ ఆఫీస్ కాడికి రండి, నేను నిలబడి సమాధానం ఇస్తా, నువ్వు నాకు సమాధానం ఇయ్యి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ రకంగా మనం బయలుదేరాం. కానీ నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను బెదిరించి,
నువ్వు ఎక్కడెళ్ళకు ఇక్కడెళ్ళకు అని చెప్పడం నీ సంస్కృతి కాదు. నువ్వు ఒక పెద్ద తరహాలా పెద్ద మనసుగా పెద్ద మనసుగా నువ్వు ఆదరించు, ఆప్యాయత తీసుకో. నువ్వు ఏ వ్యక్తిని కూడా ఈ రోజు నుండి ఏ వ్యక్తినైనా ఫోన్ చేసి ఎందుకు పోతున్నావని అడగనంతసేపు నేను పోరాడుతూనే ఉంటా. ఒకవేళ అడగకుండా ఉన్నట్టయితే సదా నీ అభిమాని నేను. ఏ వ్యక్తిని కూడా వాళ్ళ హక్కులను వాళ్ళ మాటలను ఎక్కడ కూడా మనం కించపరచకూడదు. ఇది నేను నీకు సూచన అని కాదు, సలహా అని కాదు, నేను ఒక విన్నవిస్తున్నా. ఇళ్ళల్లో వెళ్ళి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నావు నువ్వు. అలాంటి సంస్కృతిని మనం దూరం చేసుకోవాలి. ఏదన్నా విషయం ఉంటే నాది కూడా ఏమన్నా ఉంటే నువ్వు నన్ను కూడా సవాలు కాదు, పంచాయతీ ఆఫీస్ కాడికి పిలిచి ఏందయ్యా నీ పరిస్థితి అని చెప్పు. అంతేగాని మనం ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఈరోజు నలిగిపోతున్నారు. ఎవరి మధ్యన? మన ఇద్దరి మధ్యలో. వాస్తవంగా చెప్తున్నాను, మా ఇద్దరి మధ్యలో ఒక వ్యక్తి కొందరు వ్యక్తులు నలిగిపోవద్దు. వాడు బతకనియాలి వాళ్ళని. అలాంటి సంస్కృతిని తీసుకురావాలి. అలాంటి మంచి అభిప్రాయాలను ప్రజల ముందు తీర్చాలి అని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఇది ఎలాంటి నెగటివ్ ఆలోచన చేయకుండా దీన్ని సదా మంచి ఆలోచనతో మీరు ముందుకు వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా.